శ్రీ గురుభ్యో నమః. ఈరోజు జూన్ 25, 2023 బిలవర్డ్స్ కి రాసిన ద కీ టు థియోసఫీ అనే పుస్తకాన్ని లక్ష్మి గారు మనకు చదువుతూ వివరిస్తారు. అదే ఇక్కడ 2 into 4 ఏదో అది. How about those? Do you believe in God? On God and prayer. అదేనా వసంతలత చదువుతున్నది? On God and prayer. అంతకుముందు may we be told what it is, we make no secret of it. It was ఇదంతా అయిపోయింది. దట్ డిపెండ్స్ వాట్ యు మీన్ బై దట్ టర్మ్. అంటే మీరు భగవంతుని నమ్ముతారా అంటే ఆ పదం అంటే ఏమిటో అర్థం మీద ఆధారపడి ఉంటుంది. ఐ మీన్ ద గాడ్ ఆఫ్ ద క్రిస్టియన్స్, ద ఫాదర్ ఆఫ్, ఇది అయిపోయిందా ఉందా వసంతలత? జీసస్ అండ్ ద క్రియేటర్. సో డిస్టింక్షన్ బిట్వీన్ సోల్ అండ్ స్పిరిట్. దీని తర్వాత అది చదవాలి. అది ఎక్కడుంది దీని తర్వాత? ఇందులో నా దాంట్లో 80 నంబరు పేజీ, నీ దాంట్లో నాకు తెలీదు. అది ఇది అవలేదు. ద డిస్టింక్షన్ బిట్వీన్ సోల్ అండ్ స్పిరిట్ చదువు. అది 6th చాప్టర్ కదా? నేను చదువుతున్నా. చూడు, థియోసాఫికల్ డివిజన్ అని ఫిజికల్ బాడీ, వెహికల్, ప్రాణ, లింగ శరీర, కామరూప ఇలాంటివి రాసిన తర్వాత నాకేంటే పేజ్ వచ్చేస్తుంది. పేజ్ ఏ పేజో సరే పర్వాలేదు. 6th చాప్టర్ లో అది డిస్టింక్షన్ బిట్వీన్ సోల్ అండ్ స్పిరిట్ తీస్తున్నాను. 6th చాప్టర్. చెప్పింది నేచర్ అయిపోయిందా? అయిపోయింది. దాని తర్వాత గ్రీక్ టీచింగ్స్ అవ్వలేదు కదా? దాని ముందుది చేయాలి. డిస్టింక్షన్ the distinction between soul and spirit. అందులో ఎంత సగం అయిందా? ఏం లేదు దాంట్లో. ఏమో ఇంకా ఎంక్వైరర్, do you really teach as you are accused of doing? Sorry, doing by some spiritualists and French spiritualists, annihilation of every personality. అంటే డూ యూ రియల్లీ టీచ్, మీరు ఇలా బోధిస్తారా? మీరు ఎక్కువగా చెప్తున్నట్టుగా డూయింగ్ బై సమ్, కొంతమంది ఆధ్యాత్మికవేత్తలు ఫ్రెంచ్ స్పిరిచువలిస్టులు చెప్పినట్టుగా అందులో ప్రతి వ్యక్తిత్వాన్ని మీరు వదిలేయడం అనేది చెప్తున్నారా? మేము అలా చెప్పమన్నారు. బట్ యాజ్ ద క్వశ్చన్ ఆఫ్ ద డ్యుయాలిటీ, అంటే ద్వైతం ఉన్నంత వరకు the individuality of the divine ego and the personality of the human animal involves that of the possibility of the real immortal ego. అంటే ద్వైతం అంటే నేను వేరు, దైవం వేరు, ఇలాంటి భావన ఉన్నంత వరకు ఏం చెప్తున్నారంటే, క్వశ్చన్ ఆఫ్ డ్యుయాలిటీ ఉన్నంత వరకు ఇండివిజువాలిటీను అదే డివైన్ ఈగో
ఆ యొక్క ఇండివిజువాలిటీ, వ్యక్తిత్వం, ఈ రెండు కూడా అది హ్యూమన్ యానిమల్ అన్నారు. ఇన్వాల్వ్స్ దట్ ఆఫ్ ద పాసిబిలిటీ ఆఫ్ ద రియల్ ఇమ్మోర్టల్ ఈగో. అంటే అప్పుడు నిజమైనటువంటి ఇమ్మోర్టల్ ఈగో సంభవం అని తెలుస్తుంది. appearing in సియాన్స్ రూమ్స్ యాజ్ ఏ మెటీరియలైజ్డ్ స్పిరిట్. సియాన్స్ అంటే స్పిరిట్స్ ని పిలిచేవాళ్ళు. ఆ రూమ్ లో అంటే రూపం దాల్చిన స్పిరిట్ అని. విచ్ వి డినై యాజ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్, ఇంతకు ముందు చెప్పినట్టుగా అవర్ అపోనెంట్స్ హ్యావ్ స్టార్టెడ్ ద నాన్సెన్సికల్ ఛార్జ్. అంటే సెన్స్ లైన్ ఛార్జ్ మన అపోనెంట్స్ అంటే వ్యతిరేకులు మొదలెట్టారు. ఇక్కడ పాల్ కాల్స్ ప్లాటోస్ నౌ స్పిరిట్, బట్ యాజ్ ద స్పిరిట్ ఈస్ substance, then of course buddhi and not atma is meant, as the latter cannot philosophically be called substance under any circumstance. We include atma among the human principles in order not to create additional confusion. In reality it is no human but a universal absolute. ఇది ఒక చిన్న నోట్స్ లాగా ఇచ్చారు. Principle of which Buddha, the soul spirit, is the earlier inquirer. You have just spoken of Suche running towards its entire annihilation if it attacks itself to Anoya. What did Plato and do you mean by this? మీరు పాటో దాని అర్థం ఏంటి? మీరు ఏం చెప్పారంటే Suche running towards its entire annihilation of if it attaches itself to ఈ అనోయా అంటే ఏమిటో తెలియదు. ఈ సుచే అన్నది కూడా చూడాలి. ఉంటే చూడు. చూస్తాను. నమస్తే లక్ష్మి గారు. In psychology, the psyche is it is psycho. The seat of the feelings, desires, affections, aversions, our heart, soul, etc. ANOIA అది చూడు. Seat of feelings, affections, etc. Anoia means mental deficiency and రాసింది. ఓకే, మెంటల్ డెఫిషియన్సీ. అంటే ఇక్కడ ఏంటంటే యు హ్యావ్ జస్ట్ స్పోకెన్ ఆఫ్ సుచే రన్నింగ్ టువర్డ్స్ ఇట్స్ ఎంటైర్. సుచే అంటే ఏమంటున్నావు? సీట్ ఆఫ్ ఫీలింగ్స్ అని రాశాడు. ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? ఎంటైర్ ఎనిహిలేషన్ ఆఫ్ ఇట్ అటాచెస్ ఇట్ సెల్ఫ్ టు యానోయి అంటే మెంటల్ డెఫిషియన్సీ చెందుతాయని తెలుస్తుంది అన్నది. వాట్ డిడ్ ప్లాటో అండ్ డూ యూ మీన్ బై దిస్? మీరు ప్లాటోలో మీకు అర్థం ఏమిటి దీని అర్థం? ద ఎంటైర్ ఎనిహిలేషన్ ఆఫ్ ద పర్సనల్ కాన్షియస్నెస్ యాజ్ అన్ ఎక్సెప్షనల్ అండ్ రేర్ కేస్. ఐ థింక్ మొత్తం వ్యక్తిగతమైన కాన్షియస్నెస్ అంతటిని వదిలేయడం అన్నది చాలా రేర్. ద జనరల్ అండ్ ఆల్మోస్ట్ ఇన్వారియబుల్ రూల్ ఈస్ ద మర్జింగ్ ఆఫ్ ద పర్సనల్ ఇంటూ ద ఇండివిజువల్ ఆర్ ఇమోర్టల్ కాన్షియస్నెస్ ఆఫ్ ద ఈగో. సామాన్యంగా జనరల్ గా అందరికీ ఉన్నది ఏంటంటే రూల్ ఏంటి అంటే ఈ పర్సనల్ మర్జింగ్ ఆఫ్ ద పర్సనల్ ఇంటూ ద ఇండివిజువల్ ఆర్ ఇమోర్టల్ కాన్షియస్నెస్. పర్సనల్ వ్యక్తిగతమైన కాన్షియస్నెస్ ని అనంతమైన కాన్షియస్నెస్ లో లేకపోతే ఇండివిజువల్ కాన్షియస్నెస్ లో ఈగో యొక్క కాన్షియస్నెస్ లో కలిపేయడం. ఏ ట్రాన్స్ఫర్మేషన్ ఆర్ ఏ డివైన్ ట్రాన్స్ఫిగరేషన్ అంటే ఇది ఒక రకమైనటువంటి మార్పు లేకపోతే దైవపరమైనటువంటి ట్రాన్స్ఫిగరేషన్ అంటే మార్పు. అండ్ ద ఎంటైర్ ఎనిహిలేషన్ ఓన్లీ ఆఫ్ ద లోయర్ క్వాటినరీ అంటే ఈ నాలుగు ఈ వదిలేయడం అన్నది పూర్తిగా కింద చెందిన నాలుగింటికి చెందింది.
Would you expect the man of flesh or the temporary personality, his shadow, the astral, his animal instincts, and even physical life to survive with the spiritual ego and become sempiternal? Naturally, అంటే ఇక్కడ చూద్దాం. జనరల్ అండ్ ఆల్మోస్ట్ ఇన్వారియబుల్ రూల్ అంటే ఏ రకంగా మార్చలేనటువంటి జనరల్ రూల్ ఏం చెప్తోంది అంటే మర్జింగ్ ఆఫ్ ద పర్సనల్ ఇంటూ ద ఇండివిజువల్, వ్యక్తిగతమైనది వ్యక్తిలోని లేకపోతే అనంతమైన కాన్షియస్నెస్ ఈగో యొక్క కాన్షియస్నెస్ లో కలిపేయడం. అంటే అర్థం ఏంటంటే ఒక రకమైన డివైన్ ట్రాన్స్ఫిగరేషన్ ఆర్ ట్రాన్స్ఫర్మేషన్, మార్పు. అండ్ ద ఎంటైర్ ఎనిహిలేషన్ ఓన్లీ ఆఫ్ ద లోయర్ కార్డినల్, కిందనున్న నాలుగుకి సంబంధించిన చతురస్రానికి సంబంధించిందే ఈ అంటే ఎంటైర్ ఎనిహిలేషన్ వదిలేయడం అన్నది. వుడ్ యూ ఎక్స్పెక్ట్ ద మ్యాన్ ఆఫ్ ఫ్లెష్ అంటే మాంసంతో ఉన్నటువంటి మనిషి ఆర్ ద టెంపరీ పర్సనాలిటీ లేకపోతే తాత్కాలికమైన వ్యక్తిత్వం, హిస్ షాడో ద యాస్ట్రల్ అంటే ఆయన ఆ షాడో ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ది యాస్ట్రల్, his animal instincts, and even physical life to survive with the spiritual ego and become sempiternal. Naturally, all this ceases to exist either at or soon after corporeal death. It becomes in time entirely disintegrated and disappears from view, being annihilated as a whole. అంటే ఎంటైర్ ఎనిహిలేషన్ అంటే వదిలేయడం, వ్యక్తిగతమైన ఈ ప్రజ్ఞ అదొక ఎక్సెప్షనల్ అండ్ రేర్ కేస్, చాలా ఎక్సెప్షనల్ గాను రేర్ గా జరుగుతుంది నేను అనుకుంటున్నాను. సామాన్యంగా ఆల్మోస్ట్ అంటే ఇన్వారియబుల్ రూల్ ఈస్ ద మర్జింగ్ ఆఫ్ ద పర్సనల్. ఇన్వారియబుల్ అంటే కరెక్ట్ అర్థం ఏంటో మార్పు చెందని, మార్పులు లేని అన తప్పనిసరిగా అని కదా ఇన్వేరియబుల్. చూస్తానండి ఒకసారి. ఇన్వేరియబుల్ ఏమిటో ఇది. ఇన్ ఎవ్రీ కేస్ ఎవ్రీ ఒకేషన్ ఆల్వేస్ అని రాసు. ఇన్వేరియబుల్ అంటే ఆల్వేస్ అని రాస్తుంది. ఎవ్రీ చెప్తున్నారు. వుడ్ యూ ఎక్స్పెక్ట్ అంటే would you expect the man of flesh or the temporary personality, his shadow, the astral, his animal instincts, and even physical life to survive with the spiritual ego and become sempiternal? అంటే ఇక్కడ ద జనరల్ అండ్ ఆల్మోస్ట్ ఇన్వారియబుల్ రూల్ అంటే ఎప్పుడు ఉన్న రూల్ ఏంటి అంటే మర్జింగ్ ఆఫ్ ద పర్సనల్ ఇంటూ ద ఇండివిజువల్ ఆర్ ఇమ్మోర్టల్ కాన్షియస్నెస్. పర్సనల్ కాన్షియస్నెస్ ఇమ్మోర్టల్ కాన్షియస్నెస్ లోని లేకపోతే దాన్ని ఈగో క్యాపిటల్ ఈగో చెప్తున్నారు అందులో కలిపేయడం. ఏ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఏ డివైన్ ట్రాన్స్ఫిగరేషన్ అంటే దైవపరమైన మార్పు అన్నమాట, అంటే కూర్పుకు సంబంధించిన మార్పు. అండ్ ద ఎంటైర్ ఎనిహిలేషన్ ఓన్లీ ఆఫ్ ద లోయర్ క్వార్టిల్, ఈ మొత్తం వదిలేయడం అన్నది కూడా కింద ఉన్నటువంటి చతురస్రం అని చెప్పారు కదా నాలుగింటికి. Would you expect the man of flesh or the temporary personality, his shadow, the astral, his animal instincts, and even physical life to survive with the spiritual ego and become sempiternal? మీరు కానీ సెంపిటర్నల్ అంటే ఇదిగా చెప్పారు, అన్చేంజింగ్, ఇటర్నల్, ఎవర్ లాస్ట్. అంటే ఈ మాంసంతో ఉన్న వ్యక్తిని మీరు ఆర్ ద టెంపరీ పర్సనాలిటీ అంటే అశాశ్వతమైన ఈ వ్యక్తిత్వం అండ్ ద ఎంటైర్ ఎనిహిలేషన్ ఓన్లీ ఆఫ్ ద లోయర్ క్వార్టినరీ, అది కింద నాలుగింటికి సంబంధించిందేనా? వుడ్ యూ ఎక్స్పెక్ట్ ద మ్యాన్ ఆఫ్ ఫ్లెష్ ఆర్ ద టెంపరీ పర్సనాలిటీ, హిస్ షాడో ఆయన యొక్క నీడ, ద యాస్ట్రల్, హిస్ యానిమల్ ఇన్స్టింక్ట్స్ అండ్ ఈవెన్ ఫిజికల్ లైఫ్ టు సర్వైవ్ విత్ ద స్పిరిచువల్ ఈగో అండ్ బికమ్ సెంపిటర్నల్. సెంపిటర్నల్ అంటే ఏమన్నావు?
everlasting, eternal and శాశ్వతమైనది. మీరు కానీ ఇలా అనుకుంటున్నారా? అంటే రక్త మాంసాలతో ఉన్న ఈ మనిషి అశాశ్వతమైనటువంటి ఒక వ్యక్తిత్వం, ఆయన యొక్క నీడ్ అదే యాస్ట్రల్ జీవితం ఉన్నది, ఆయన యొక్క యానిమల్ ఇన్స్టింక్ట్స్ ఇంకా అంటే జంతుపరమైనటువంటివి, అండ్ ఫిజికల్ లైఫ్ భౌతికమైన జీవితం, టు సర్వైవ్ విత్ ద స్పిరిచువల్ ఈగో, ఇవన్నీ స్పిరిచువల్ ఈగో తో సర్వైవ్ అవుతాయా? అండ్ బికమ్ సెంపిటర్నల్, ఇవి కూడా శాశ్వతత్వం పొందుతాయా? సహజంగా ఆల్ దిస్ సీజెస్ టు ఎగ్జిస్ట్, ఇవన్నీ ఆగిపోతాయి. ఇదరేట్ ఆర్ సూన్ ఆఫ్టర్ కార్పోరియల్ డెత్, భౌతికమైనటువంటి మృత్యు వచ్చాక ఇవన్నీ ఆగిపోతాయి. ఇన్ టైమ్ ఎంటైర్లీ, సమయం ప్రకారం అన్ని సంపూర్ణంగా ఆగిపోతాయి. డిసింటిగ్రేటెడ్ అండ్ డిసపియర్, అన్ని కూడా డిసింటిగ్రేట్ అంటే ఇంకా ముక్కలుగా అయిపోయి అదృశ్యం అయిపోతాయి. ఫ్రమ్ యూ బీయింగ్ ఎనిహిలేటెడ్ యాజ్ ఎ హోల్, మొత్తంగా దాన్ని దూరం చేస్తూ. దెన్ యూ ఆల్సో రిజెక్ట్ రిసరెక్షన్ ఇన్ ద ఫ్లెష్, అంటే మీరు ఇది కూడా కాదంటారా? రిసరెక్షన్, ఫ్లెష్ లో ఉన్న రిసరెక్షన్. మోస్ట్ డిసైడెడ్లీ వీ డూ, మేము ఎక్కువగానే నిశ్చయంగా అలాగే చేస్తాం. వై షుడ్ వీ హూ బిలీవ్ ఇన్ ద archaeotic philosophy of the ancients accept the unphilosophical speculations of the later? అంటే ఏం చెప్పారంటే డిసైడెడ్లీ మేము అలాగే రిజెక్ట్ రిసరెక్షన్ ఇన్ ద ఫ్లెష్. రిసరెక్షన్ అంటే తిరిగి ఫ్లెష్ అనేది మళ్ళీ అది మీరు రిజెక్ట్ చేస్తున్నారా అంటే డిసైడెడ్లీ అవును. వై షుడ్ వీ హూ బిలీవ్ ఇన్ ద archaeotic philosophy of the ancients, అది మేము ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఫిలాసఫీ, ఈ పురాతనమైన వాళ్ళ దాన్ని యాక్సెప్ట్ ద philosophical speculations of the later క్రిస్టియన్ థియాలజీ. అంటే ఫిలాసాఫిక్ గా లేనటువంటి ఊహలు తర్వాత వచ్చినటువంటి క్రిస్టియన్ థియాలజీ ప్రకారం బారోడ్ ఫ్రమ్ ద ఈజిప్షియన్ అండ్ గ్రీక్ ఎథియోట్రిక్ సిస్టమ్స్ ఆఫ్ ద గ్నాస్టిక్స్. ఇవన్నీ కూడా ఆ ఈజిప్షియన్స్ గ్రీక్స్ వాళ్ళ దగ్గర నుంచి ఆ గ్నాస్టిక్స్ అంటే ఒకసారి చూడు, అది కూడా చూస్తాను. క్రైస్ట్ రిజరెక్ట్ అయ్యాడు అని అంటారు కదా, ఈస్టర్ తర్వాత అంటారు కదా, అందరూ వాళ్ళు బిలీవ్ చేస్తారు కదా. ఇది అది కాదంటున్నారు ఆయన కదా. ఈ పైన మేము దాంట్లో బిలీవ్ చెయ్యము అంటే మోస్ట్ డిసైడెడ్లీ అంటే మేము రిజెక్ట్ చేస్తాం అని అన్నారు. వై షుడ్ వి బిలీవ్ ఇన్ ద archaeotic philosophy of the ancients, అంటే మనం ఎలాగా అనంతమైనటువంటి ఒకటే ఉన్నది అనే దాన్ని బిలీవ్ చేసినప్పుడు యాక్సెప్ట్ ద అన్ఫిలాసాఫికల్ స్పెక్యులేషన్స్ ఆఫ్ ద లాటర్ క్రిస్టియన్ థియాలజీ, దాన్ని మేము ఎలా యాక్సెప్ట్ చేస్తాం? బారోడ్ ఫ్రమ్ ద ఈజిప్షియన్ అండ్ గ్రీక్ ఎగ్జోట్రిక్ సిస్టమ్స్, అంటే అది అక్కడి నుంచి బారో అయ్యింది. ఆఫ్ ద నాస్టిక్స్ అన్న వాళ్ళు కూడా వేరే ఒక రకమైన వాళ్ళు, GNO STICS. దోస్ ఏంటిది నాస్టిసిజం అంటే, నాస్టిక్స్ ఆర్ దోస్ హు ఆర్ ఓరియంటెడ్ టువర్డ్స్ నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ ఆర్ పర్సెప్షన్ అండ్ లెర్నింగ్ యాజ్ అ పర్టిక్యులర్ మోడాలిటీ ఆఫ్ లివింగ్. ఏమిటో అంటే జ్ఞానం ఉన్నవాళ్ళు, ఆఫ్ నాలెడ్జ్ అన్నారు కదా, అంటే వాళ్ళు గ్రీకు ఈజిప్షియన్ వాళ్ళు చెప్పినట్టు చాలు. అక్కడి నుంచి మీరు తీసుకున్నారు క్రిస్టియన్ థియాలజీ అంతాను, లాటర్ క్రిస్టియన్ థియాలజీ, ఇదంతా కూడా యాక్సెప్ట్ ద అన్ఫిలాసాఫికల్ స్పెక్యులేషన్స్. ఇవి అన్ఫిలాసాఫిక్ గా ఉన్నటువంటి ఊహలు, అందుకని మేము యాక్సెప్ట్ చేయమన్నారు. ఈజిప్షియన్స్ రివర్డ్ నేచర్ స్పిరిట్స్, అంటే ప్రకృతిలో ఉన్నటువంటి స్పిరిట్స్ ని వాళ్ళు గౌరవించారు. అండ్ డీఫైడ్ ఈవెన్ ఆనియన్స్. ఆనియన్స్ అంటే ఉల్లిపాయలు. అది ఇక్కడ ఒకసారి హిందూస్ ఆర్ idolaters to this day. The Zoroastrians worshipped and do still worship
చూడు ఆనియన్ అన్న ఇంకో అర్థం ఏమైనా ఉందేమో. అంటే అలా నేను అనుకుంటున్నా. అదే అంటే అంటే ఇక్కడ నా ఉద్దేశం ఒక్కసారిగా దాన్ని ఆనియన్ కూడా వాళ్ళు భగవంతుడిలాగా పూజ చేయడమా ఉంది. సార్ చూడు ఏమైనా ఇంకో అర్థం ఉందేమో. వన్ మినిట్ లేదు లక్ష్మి, అదే ఉంది. వైట్ రెడ్ వెజిటబుల్ విత్ మెనీ లేయర్స్. అంటే ఆహా. ఉల్లిపాయ లాంటి దానికి కూడా దైవత్వం ఆపాదించడమా ఏమిటి? డైఫై అంటే డీఫై ఏమిటి? అంటే దైవత అంటే నేను దైవత్వాన్ని అని అనుకుంటున్నాను. ఒక్క నిమిషం DEIFY. చూస్తాను. అంటే ప్రెసెంట్ టెన్స్ DEIFY కదా అదే 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 వర్షిప్ ఆర్ రిగార్డ్ యాజ్ గాడ్ అని ఉందా? చూసావా? ఉన్నారు. డిక్షనరీ మీనింగ్ చూసాను. డీఫై అంటే డెయిటీ నుంచి వచ్చిందేమో మరి. అవును, డైఫై ఆనియన్స్. అంటే ఈజిప్షియన్స్ నేచర్ స్పిరిట్స్ వర్షిప్ చేశారు. ఇంకా ఆనియన్స్ ని కూడా వాళ్ళు గొప్పగా భావించారన్నా కానీ. ఏమిటన్నారు? అది డైఫైకి ఏం మీనింగ్ ఉంది? వర్షిప్ ఆర్ రిగార్డ్ యాజ్ గాడ్. అంటే ఇక్కడ మనం చూద్దామండి. ఈజిప్షియన్స్ నేచర్ స్పిరిట్స్ ని గౌరవించారు. ఈవెన్ ఆనియన్స్ ని కూడా వాళ్ళు ఎక్కువగా గౌరవించారు. యువర్ హిందూస్ అంటే ఇడాల్ వర్షిప్స్. అంటే హిందూస్ ఏమో మూర్తి పూజ ఇప్పటికీ చేస్తున్నారు. జొరాస్ట్రియన్స్ వర్షిప్ అండ్ డూ స్టిల్ వర్షిప్ సన్, సూర్యుని వాళ్ళు పూజిస్తున్నారు. అండ్ ద బెస్ట్ గ్రీక్ ఫిలాసఫర్స్ వర్ ఎయిదర్ డ్రీమర్స్ ఆర్ మెటీరియలిస్ట్. విట్నెస్ ప్లాటో అండ్ డెమోక్రటిస్. అంటే వీళ్ళేమో గ్రీక్ ఫిలాసఫర్స్ ఏంటంటే వాళ్ళు డ్రీమ్ అంటే కలలు కనేవాళ్ళు, లేదా మెటీరియలిస్ట్ అంటే మెటీరియల్ అంటే మా ఈ విషయ వస్తువులు అవే ముఖ్యం అనుకున్నవాళ్ళు. విట్నెస్ ప్లాటో అండ్ డెమోక్రటిస్. హౌ కెన్ యూ కంపేర్ అంటే ఇలా రకరకాలుగా వీళ్ళందరూ ఉన్న వీళ్ళని ఎలా మీరు పోలుస్తారు అన్నారు. అంటే మేబీ సో అంటే ఇక్కడ డిఫరెంట్ గా క్వశ్చన్స్ అడుగుతున్నారు, దానికి కంటిన్యూయేషన్ అని కాదు. ఇప్పుడు అది మేము ఒప్పుకోమని చెప్పారు కదా, అవ్వచ్చు. ఇన్ యువర్ మోడర్న్ క్రిస్టియన్ అండ్ ఈవెన్ సైంటిఫిక్ కెటాచిజం అంటే ఇట్ మేబీ సో ఇన్ యువర్ మోడర్న్ క్రిస్టియన్, మీరు మోడర్న్ గా రాసిన క్రిస్టియన్ లో కెటాసిజం అంటే ఒక రకమైన అన్నిటినీ సమీకరించిన పుస్తకం. ఈ సైంటిఫిక్ కెటాసిజం లో కూడాను ఉంది. ఇట్ ఈస్ నాట్ సో ఫర్ అన్బయాస్డ్ మైండ్స్ అంటే పక్షపాతం లేని మైండ్లకి ఇలా ఉండదు. ద ఈజిప్షియన్స్ రివర్డ్ ద వన్ ఓన్లీ వన్, ఒక్కదాన్నే వాళ్ళు గౌరవించారు. యాజ్ నాట్ అండ్ ఇట్ ఈస్ ఫ్రమ్ దిస్ word that Anaxagoras got his denomination Navas అంటే oneness అని కావాలి. Or as he calls it, అదేమిటో అది పడేయలేదు నా దాంట్లో, ఎవరు పైరు ద మైండ్ ఆర్ స్పిరిట్ సెల్ఫ్ పొటెంట్ అంటే అది సహజంగానే శక్తివంతమైన మనస్సు లేదా స్పిరిట్ అని. ఆ తర్వాత కూడా నాకు పడలేదు. ద లీడింగ్ మోటార్ ఆర్ ప్రైమమ్ మొబైల్ ఆఫ్ ఆల్, అందరినీ కదిలించేది. విత్ హిమ్ ద నవాస్ వాజ్ గాడ్ అండ్ ద లోజాస్ వాజ్ మ్యాన్, హిస్ ఎమినేషన్, man and his emanation. The Navas is the spirit, whether in cosmos or in man, and the Logos, whether universe or astral body. The emanation of the farmer, the physical body being purely the animal. అంటే ఇక్కడ ఆ నవాస్ అనే దాన్ని భగవంతుడు, అండ్ ద లోగోస్ అనేది ఏంటంటే మనిషి, హిజ్ ఎమినేషన్, అందులోంచి బయటకి ఎమినేట్ అంటే బయటకు వచ్చిన వాడు. ద నవాస్ ఇస్ ద స్పిరిట్ అంటే అదే ఆత్మతత్వం, వెదర్ ఇన్ కాస్మాస్ ఆర్ ఇన్ మ్యాన్ అంటే బయట అవ్వచ్చు లోపల అవ్వచ్చు. అండ్ ద లోగోస్ వెదర్ యూనివర్స్ ఆర్ ఆస్ట్రల్ బాడీ అంటే అది జగత్తు లేకపోతే కామ శరీరం. ద ఎమినేషన్ ఆఫ్ ద ఫార్మర్ అంటే నవాస్ నుంచి వచ్చింది లోగోస్. ద ఫిజికల్ బాడీ బీయింగ్ మియర్లీ ద యానిమల్, ఇక్కడ ఫిజికల్ బాడీనే మనము యానిమల్ అని చెప్పొచ్చు. అంటే మన మనిషి కూడా ఒక యానిమలే కదా, అంటే ఆ విధంగా. అవర్ ఎక్స్టర్నల్ పవర్స్ పర్సీవ్ ఫినామినా, మనకున్న బాహ్యమైన శక్తులేమో ఫినామినా అంటే జరుగుతున్న వాటిని పట్టుకుని చూస్తాయి, గ్రహించగలుగుతాయి. అవర్ నవాస్ అలోన్ ఈజ్ ఏబుల్ టు రికగ్నైజ్ దేర్ నవామెనా అంటే ఇక్కడ ఇది ప్లూరల్ ఏంటో నవామెనా. నవాస్ అన్నది నవాస్ మీనింగ్ కామన్ సెన్స్,
క్యాపిటల్ ఎన్ఓయుఎస్ రాశాను కానీ నార్మల్ స్మాల్ ఎన్ఓయుఎస్ లో ఇచ్చాడు, కామన్ సెన్స్ ప్రాక్టికల్ ఇంటెలిజెన్స్ అని రాశాడు. నవోమిన అంటే ఏమో చూడలేదు, చూస్తాను. అదే ఆత్మతత్వం. ఒక్క నిమిషం. ఇన్ కాంటియన్ ఫిలాసఫీ, a thing as it is in itself, as distinct from a thing as it is knowable by the senses through phenomenal attributes. A It is the thing as logos it, alone. a thing as it is in itself, as distinct from a thing as it is knowable by the senses through phenomenal attributes. అదే దానికి అదిగా ఉంది అని అంటే ఇది నవోమినా దట్ సర్వైవ్స్ బికాస్ ఇట్ ఈస్ ఇమ్మోర్టల్ ఇన్ ఇట్స్ వెరీ నేచర్. అది అది ఇమ్మోర్టల్ అంటే హ్యావింగ్ నో డెత్. అండ్ ఎసెన్స్ అండ్ ద లోగోస్ ఇన్ మ్యాన్ ఈస్ ద ఇటర్నల్ ఈగో. అంటే అది మూలం అయితే దాంట్లోంచి ఇటర్నల్ ఈగో అన్నది లోగోస్. దట్ విచ్ రీఇన్కార్నేట్స్ అంటే ఏదైతే తిరిగి మళ్ళీ జన్మనెత్తుతుంది తీసుకుంటుందో శాశ్వతంగా ఉండోది అది లోగోస్ అంటారు. బట్ హౌ కెన్ ద evanescent or external shadow, the temporary clothing of that divine emanation which returns to the source whence it proceeded, be that which is raised in incorruptibility. అయితే హౌ కెన్ ద ఇవానిసెంట్ అంటే ఏంటి, ఏదైతే అశాశ్వతంగా ఉన్న బాహ్యమైన షాడో అన్నది అశాశ్వతంగా ఉన్న క్లోదింగ్ ఆఫ్ దట్ డివైన్ ఎమినేషన్ అంటే దాన్నే క్లోదింగ్ అనొచ్చు. విచ్ రిటర్న్స్ టు ద సోర్స్, మళ్ళీ అది సోర్స్ కి వచ్చేస్తుంది. వెన్స్ ఇట్ ప్రొసీడెడ్, ఎక్కడి నుంచి అది ప్రొసీడ్ అయిందో అక్కడికే. బి దట్ విచ్ ఈస్ రైజ్డ్ ఇన్ ఇన్కరప్టిబిలిటీ అంటే ఏ మాత్రంగాను ఇన్కరప్టబుల్ గా అది వెనక్కి రైజ్ అవుతుందన. విచ్ అది ఎలా అయితే రైజ్ అయిందో ఎక్కడి నుంచి ఇది ప్రొసీడ్ అయిందో అక్కడికే వెనక్కి వచ్చేస్తూ ఉంటుంది అని. ఇట్ ఈస్ ద లోగోస్ అలోన్ ఆర్ ద, మళ్ళీ వెనక్కి వెళ్తున్నాను, ఇట్ ఈస్ ద లోగోస్ అలోన్ ఆర్ ద నవమీన్ దట్ సర్వైవ్. అదే సర్వైవ్ అవుతుంది ఎందుకంటే అదే అందులో ఉన్న ఇమ్మోర్టల్ అన్నది దాని యొక్క నేచర్ లో ఎసెన్స్ లోని అది ఇమ్మోర్టల్. లోగోస్ ఇన్ మ్యాన్ ఈస్ ద ఇటర్నల్ ఈగో, అదే రీఇన్కార్నేట్ అవుతుంది. కానీ హౌ కెన్ ద ఇవానిసెంట్ అండ్ ఎక్స్టర్నల్ షాడో అంటే అశాశ్వతమైన బాహ్యమైన ఈ షాడో అన్నది అంటే దాన్ని ఇంకోలా ఏం చెప్పారు, టెంపరరీ క్లోదింగ్ ఆఫ్ దట్. లక్ష్మి నవమినా అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ గాడ్, దేర్ ఈస్ అన్ ఐడియా ఆఫ్ గాడ్ దట్ కుడ్ బి నవమినన్ ఇన్ సో ఫార్ యాజ్ గాడ్ ఈస్ ద ట్రాన్సెండెంట్. అంటే ఇమ్మోర్టాలిటీ అన్నారు కదా, అంటే ఆ ఏకత్వం అదే భగవంతుడు, అవన్నెస్. అందుకంటే దట్ ఈస్ ద ఇక్కడ వెంటనే ఇచ్చాడు కదా ఇమ్మోర్టల్ ఎసెన్స్ అనేది. దట్ సర్వైవ్స్ బికాస్ ఇట్ ఈస్ ఇమ్మోర్టల్ ఇన్ ఇట్స్ వెరీ నేచర్ అది అండ్ ఎసెన్స్. అందుకని అదేమో అదొక్కటే మిగులుతుంది ఇక్కడ. మళ్ళీ ఇది దాంట్లోంచి ద లోగోస్ ఇన్ మ్యాన్ ఇస్ ద ఇటర్నల్ ఈగో, అదేమో తిరిగి రీఇన్కార్నేట్ అవుతుందని చెప్పారు. కానీ ఈ ఈ అంటే అశాశ్వతమైన బాహ్యమైన ఈ షాడో అంటే ఈ బాడీ ఎలాంటివి, ఈ టెంపరరీ క్లోదింగ్ ఆఫ్ దాట్ ఈ డివైన్ ఎమినేషన్ అంటే దీని అంతటికీ క్లోదింగ్ లా ఉన్న ఈ బాడీస్ అవన్నీ విచ్ రిటర్న్స్ టు ద సోర్స్, మూలానికి వెళ్ళిపోతాయి, ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికి. బీ దట్ విచ్ ఈస్ రైజ్డ్ ఇన్ ఇన్కరప్టిబిలిటీ, ఏమి కరప్టబుల్ కాని దగ్గర నుంచి అది వచ్చింది, అది మళ్ళీ ఎక్కడైనా సోర్స్ అక్కడికే వెళ్ళిపోతుంది. స్టిల్ యూ కెన్ హార్డ్లీ ఎస్కేప్ ద చేంజ్ ఆఫ్ హ్యావింగ్ ఇన్వెంటెడ్ a new division of man's spiritual and psychic constituents, for no philosopher speaks of them, though you believe that Plato does. అంటే ఎంక్వైరర్ అంటున్నాడు స్టిల్ యూ కెన్ హార్డ్లీ, మీరు ఏమని చేంజ్ ఆఫ్ హ్యావింగ్ ఇన్వెంటెడ్ ఏ న్యూ డివిజన్ ఆఫ్ మ్యాన్ స్పిరిచువల్ చార్జ్ లక్ష్మి చార్జ్ ఓకే. అయినా మీరు యూ కెన్ ఎస్కేప్ అవ్వలేకపోతున్నారు. ఏంటంటే ఇన్వెంటెడ్ ఏ న్యూ డివిజన్ ఆఫ్ మ్యాన్ స్పిరిచువల్ అండ్ సైకిక్ కాన్స్టిట్యూయెంట్స్, కొత్త రకమైన డివిజన్ మనిషి యొక్క ఆధ్యాత్మికమైనవి మానసికమైన వాటిని. ఫర్ నో ఫిలాసఫర్ స్పీక్స్ ఆఫ్ దెమ్, ఏ ఫిలాసఫర్ వాటి కోసం మాట్లాడలేదు. దో యూ బిలీవ్ దట్ ప్లాటోస్ డస్,
మీరేమో ప్లాటో అలా చేసాడని నమ్ముతున్నా సరే, అంటే థియాసఫీ అండ్ ఐ సపోర్ట్ ద వ్యూ, మేము ఇంకా సపోర్ట్ చేస్తున్నాం. బిసైడ్స్ ప్లాటో దేర్ ఈస్ పైథాగరస్ హు ఆల్సో ఫాలోడ్ ద సేమ్ ఐడియా. అంటే ఈ ఐడియా ఏమిటి అన్నది కిందని ఒకసారి ఇచ్చారు. ప్లాటో అండ్ పైథాగరస్ సేస్ ప్లూటార్చ్ అంటే డిస్ట్రిబ్యూట్ ద సోల్ ఇంటూ 2 parts, ద రేషనల్ అండ్ అదే నియోటిక్ అండ్ ఇర్రేషనల్. అదేంటంటే అగ్నోయి. that part of the soul of man which is rational is eternal. రేషనల్ గా ఉన్న సోల్ శాశ్వతమైంది. ఫర్ దో ఇట్ బీ నాట్ గాడ్, అది భగవంతుడు కాకపోయినా, అట్ ఇట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ అండ్ ఇటర్నల్ డైటీ, అంటే ఆ శాశ్వతమైన దేవత నుంచి వచ్చింది. బట్ దట్ పార్ట్ ఆఫ్ ద సోల్ విచ్ ఈస్ డైవెస్టెడ్ ఆఫ్ రీజన్ అంటే ఎగ్నోయియా, ఎగ్నోయియా డియాస్. The modern term agnostic comes from agnosis, a cognate world. We wonder why Mr. Huxley, the author of the word, should have connected his great intellect with the soul divested of reason which dies. Is it the exaggerated humility of the modern materialist? ఇది కూడా అంత అర్థం కాలేదు. అంటే ఏదో లక్ష్మి ఇది ఏమిటి ఇలాంటి నేను అసలు కొంతగా ఇది అది మనం ఆ బ్రాకెట్ లో పెట్టినవి ఏమిటంటే ఇక్కడ నోట్స్ ఇస్తున్నారు, ఒకసారి విను. దేనికి? అండ్ ఐ సపోర్ట్ ద వ్యూ బిసైడ్స్ ప్లాటో దేర్ ఈస్ పైథాగరస్ హూ ఆల్సో ఫాలోడ్ ద సేమ్ ఐడియా అని అక్కడ స్టార్ దాని తర్వాత సెంటెన్స్ చదివించుకుంటూ ఉంటే బాధపడుతుంది. ఈ డిస్క్రైబ్ ద సోల్ అది ఉందా? చదువుతాం. అండ్ ఐ చదువుతాం. డిస్క్రైబ్ ద సోల్ యాజ్ ఎ సెల్ఫ్ యూనిట్ మోనెడ్. అంటే ఒకప్పుడు ఇవి కూడా మనకి కొన్ని అర్థం అవుతాయని చదువుతానంటే, అంటే ఆయన ఏం వర్ణించాడంటే ఇది దాని అంతటి అదే మూవ్ చేసే ఒక మోనెడ్. మోనెడ్ అంటే జీవాత్మ అంటారు. కంపోజ్డ్ ఆఫ్ 3 ఎలిమెంట్స్, దాంట్లో 3 ఉంటాయి. అవి ఏమిటి అంటే ద నవా స్పిరిట్, ద ఫ్రెమ్ అంటే మైండ్, and the thumos life breath of the nefes of the Kabbalists, which three correspond to our atma buddhi, the higher spirit soul, to manas ego, and to kamarupa in conjunction with the lower reflection. అదే పై వాటిని ఆత్మ బుద్ధి మనస్ అని ట్రయాంగిల్, కింద 4 ఉంటాయన్నారు కదా. దాట్ విచ్ ద అంటే మనస్సుని హయ్యర్ అండ్ లోయర్ అని విడగొట్టారు, మెంటల్ ప్లేన్. దట్ విచ్ ద ఏన్షియంట్ గ్రీక్ ఫిలాసఫర్స్ టర్మ్డ్ సోల్, అంటే ఏదైతే ఈ పురాతనమైన గ్రీక్ ఫిలాసఫర్ సోల్ అని అన్నారో, ఇన్ జనరల్ వి కాల్ స్పిరిట్, మేము స్పిరిట్ అంటున్నాం, ఆర్ స్పిరిచువల్ సోల్ అంటాం. బుద్ధి యాజ్ ద వెహికల్ ఆఫ్ ఆత్మ యొక్క వెహికల్ ని బుద్ధి అంటున్నాం. The Agathon or Plato's supreme deity. The fact that Pythagoras and others state that Phren and Thumas are shared by us with the brutes proves that in this case the lower manasic reflection ante instincts and kamarupa animal living passions are meant. అంటే అక్కడ వాళ్ళు చెప్పిన 2 పదాలు తుమాసును ఫ్రెన్ అనేవి దీనికి ఇన్స్టింక్టివ్ను యానిమల్ లివింగ్ ప్యాషన్స్. అండ్ యాజ్ సాక్రటీస్ అండ్ ప్లాటో యాక్సెప్టెడ్ ద క్లూ అండ్ ఫాలోడ్ ఇట్. దీన్నేమో సాక్రటీస్ను ప్లాటోని అంగీకరించారు అండ్ ఫాలోడ్ ఇట్. ఇఫ్ టు దోజ్ 5 నేమ్లీ అవేంటి ఆగథాన్ అంటే డైటీ ఆఫ్ ఆత్మ, సుఖే సోల్ ఇన్ ఇట్స్ కలెక్టివ్ సెన్స్, తర్వాత నవాస్ అంటే స్పిరిట్ ఆర్ మైండ్, ఫ్రెండ్ ఫిజికల్ మైండ్, థుమాస్ కామరూప ఆర్ ప్యాషన్స్. We add the eidolon of the mysteries, the shadow's form or the human double and the physical body. It will be easy to demonstrate that the ideas of both Pythagoras and Plato were identical with ours. మా ఐడియాస్ తో వాళ్ళు కూడా పైథాగరస్ ను ప్లాటోవి ఐడెంటికల్ గా ఒకేలా ఉన్నాయి.
ఈవెన్ ద ఈజిప్షియన్స్ హెల్డ్ టు ద సెప్టెనరీ డివిజన్. ఈజిప్షియన్స్ కూడా 7 తలాలనే చెప్తారు, 7గా విడగొట్టారు. ఇన్ ఇట్స్ ఎగ్జిట్ దే టాట్ ద సోల్ అంటే ఈగో హ్యాడ్ టు పాస్ త్రూ ఇట్స్ 7 ఛాంబర్స్. అంటే అది వెళ్ళిపోయేటప్పుడు 7 ఛాంబర్స్ లో అది పాస్ ఆన్ అవుతుంది, లేకపోతే 7 ప్రిన్సిపల్స్ నుంచి దోస్ ఇట్ లెఫ్ట్ బిహైండ్, ఏదైతే వదిలేసిందో వాటిలోంచి, అండ్ దోస్ ఇట్ టుక్ అలాంగ్ విత్ ఇట్ సెల్ఫ్, దాంతో పాటు అది తీసుకెళ్లిన వాటితో అది ప్రయాణిస్తుంది. ది ఓన్లీ డిఫరెన్స్ ఇస్ దట్, అక్కడ ఉన్న తేడా ఏంటంటే ఎవర్ బేరింగ్ ఇన్ మైండ్ ద పెనాల్టీ ఆఫ్ రివీలింగ్ మిస్టరీ, అంటే మిస్టరీస్ అన్నిటిని రివీల్ చేస్తారనే పెనాల్టీ. Doctrines, which was death, they gave out the teaching in a broad outline while we elaborate it and explain it in its details. వాళ్ళు ఏంటంటే ఇలాబరేట్ గా ఏదో చెప్తే మేము దాన్ని చాలా డీటెయిల్డ్ గా అన్నిటినీను ఎక్కడికక్కడ వి గేవ్ అవుట్, మా టీచింగ్స్ ని ఒక విశాలమైన అవుట్లైన్ తోటి అన్నిటినీ ఎక్స్ప్లెయిన్ చేసేటట్టుగా అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ ఇట్స్ డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసేటట్టుగా చేసాం. But though we do give out to the world as much as is lawful, అంటే లా పర్మిట్ చేసినంత వరకు మేము ఇచ్చిన అంటే ప్రపంచానికి, ఈవెన్ ఇన్ యువర్ డాక్ట్రిన్ మోర్ దాన్ వన్ ఇంపార్టెంట్ డీటెయిల్ ఈస్ విత్ హెల్డ్. మా డాక్ట్రిన్స్ లో ఒకటి కంటే ఎక్కువ ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నిటిని విత్ హెల్డ్ చేశారు, అంటే ఉంచేశారు. విచ్ దోజ్ హూ స్టడీ ద ఇసోట్రిక్ ఫిలాసఫీ, ఎవరైతే ఈ ఇసోట్రిక్ ఫిలాసఫీని అధ్యయనం చేస్తున్నారో, ఎవరైతే ప్రతిజ్ఞ తీసుకున్నారో సైలెంట్ గా ఉంటామని, ఆర్ అలోన్ ఎంటైటిల్డ్ టు నో, వాళ్లే తెలుసుకోవడానికి అర్హులు అని చెప్పారు. ఇక్కడికి ఆపేద్దాం, ఇక్కడికి ఆపుదాం, నెక్స్ట్ రేపు గ్రీక్ టీచింగ్స్ అనే చాప్టర్ నెక్స్ట్. చాప్టర్ అనుపమ గారు వచ్చారు, లేట్ గా వచ్చినా అందరూ వచ్చారు. నమస్తే అండి లక్ష్మి గారు. నమస్తే అండి. నేను ముందుగా వచ్చేసాను, రాలేదు, మళ్ళీ వాడు లేదేమో అని వెళ్ళాను, మళ్ళీ తిరిగి మళ్ళీ లోపలికి వచ్చేటప్పటికి క్లాసు స్టార్ట్ అయింది. నేను ఇవాళ 10 నిమిషాలు తక్కువ 8కే అంటే చూస్తున్నాను అలా చేసి, మామూలుగా మీరు అందరూ తర్వాత వస్తారని తెలుసు కానీ 10 నిమిషాలు తక్కువ 8కే ఆన్ చేశాను. ఓకే, అంటే రేపు 7:50కి చేశాను, ఆన్ చేసి ఇంకా మళ్ళీ ఎవరు రావట్లేదని మళ్ళీ కట్ చేసి 7:55కు ఎంతో కట్ చేశాను. నేను 7:50కి ఓపెన్ చేశానండి. అయితే ఇంకా సరే ఒక్కదానే ఉన్నా, ఎవరు లేరు అనుకుని నేను ఇది అయ్యాను అనమాట. మళ్ళీ ఒకసారి 8 అయ్యాక